శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున వృషభ సంక్రమణం అంటే సూర్యుడు ఈ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించేటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు. సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించేటువంటి సమయాన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తున్నాడో చూసుకొని దాన్ని బట్టి పుణ్యకాలాన్ని నిర్ణయం చేస్తారు. ఆ పుణ్యకాలం ఉన్నటువంటి లోపుగా స్నానం చేయడం, దానం చేయడం, మనకి నచ్చినటువంటి దేవతా స్తోత్రాలు చదువుకోవడం, లేదా దేవతా సంబంధమైనటువంటి అర్చనలు, పూజలు, పునస్కారాలు లాంటివి చేయడం వలన అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పని. విశేషించే ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి వారు, అలానే మహదైశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు ఈ రవి సంక్రమణం ఉన్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రాతకాలంలో స్నానం చేయడం, అదే ప్రకారంగా దానం చేయడం, ఈ రెండు అలవాటు చేసుకోవాలి. ఈ సంక్రమణం ఉన్నటువంటి రోజున తలకి నూనె పెట్టుకోవడం కానీ, అలానే ఇతరులను నింద చేయడం కానీ ఏమేమి చేయకుండా సత్వగుణంతో ఉండటం, నీలిరంగు వస్త్రాలను ధరించకపోవడం చేసినట్లయితే ఇందాక చెప్పినటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి ఈ రోజున ఈ వృషభ సంక్రమణ పుణ్యకాలం ఎంతవరకు ఉన్నది అని అంటే ఉదయం 10:30 గంటల వరకు ఉంది. కనుక ఈ రోజు ఉదయం 10:30 లోపుగా స్నానం చేయడం శుభ్రంగా, అదే ప్రకారంగా దానం చేయడం, మీ ఇష్టదైవాన్ని స్మరించడం చేయడం, ఇదే ప్రకారంగా సూర్యనారాయణమూర్తికి ఈ రోజున పరమాణాన్ని నైవేద్యం పెట్టడం చేసినట్లయితే కనుక ఐశ్వర్యం, ఆరోగ్యం రెండూ కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు శుక్రవారం అనగానే మనందరికీ కూడా జ్ఞప్తికి వచ్చేటువంటి దైవం సాక్షాత్తు లలితా పరమేశ్వరి. ఈ లలితా పరమేశ్వరి అమ్మవారిని ప్రతి శుక్రవారం కూడా లలితా సహస్రనామ స్తోత్రాలతో మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ నిత్యము లలితా సహస్రనామాన్ని పారాయణ చేయలేనటువంటి వారికి కొన్ని నియమాలను లలితా సహస్రనామ ఉత్తర పీఠికలో చెప్పారు, ఫలశ్రుతిలో చెప్పారు. ఏమిటట? ప్రతి శుక్రవారం కానీ, లేక ప్రతిరోజు చొప్పున ఒక 6 నెలలు కానీ, లేక సంక్రమణం ఉన్నటువంటి రోజున కానీ, అంటే ఇవాళ రోజున కానీ, ప్రతి నెల రవి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారేటువంటి పుణ్యప్రదమైనటువంటి సంక్రమణ పుణ్యకాలం ఉన్నటువంటి రోజున కేవలం లలితా సహస్రనామాన్ని పారాయణ చేసిన అంటే సంవత్సరంలో 12 రోజులే వస్తాయి. ఈ 12 రోజుల్లో కూడా ఈ లలితా సహస్రనామాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీలకైతే సౌభాగ్యాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అటువంటి ఈ మహత్తరమైనటువంటి వృషభ సంక్రమణ పుణ్యకాలంలో లలితా సహస్రనామాన్ని శ్రవణం చేద్దాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. अहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्देव पद्माम्बराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरन्तां सर्वसम्पत्प्रदात्री श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजागुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्थलशोभिता मुखचन्द्रकलङ्का भुवनाभिविशेषका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिन्दिका वक्त्रलक्ष्मीपरीवाहचरन्नीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितिरस्कारिनासाभरणभूषिता कदम्बमञ्जरी क्लुप्तकर्णपूर्णमनोहरा ताटङ्कयुगलीभूततपनोडुपमण्डला पद्मरागशिलादर्शपरिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्रीन्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदसमाकर्षद्दिगन्तरा निजसल्लापमाधुर्यविनिर्भर्सितकच्छपि
मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा अनाकलितसादृश्य चुबुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा कनकाङ्गदकेयूरकमनीयभुजान्विता रत्नग्रैवेयचिन्ताकलोलमुक्ताफलान्विता कामेश्वरप्रेमरत्नमणिप्रतिपणस्तनी नाभ्यालवालरोमाणि लताफलकुचध्वयी लक्षरोमलताधारतासमुज्ञेयमध्यमा स्तनभारदढन्मध्यपट्टबन्धवडित्रया अरुणारुणकौसुम्भवस्त्रभास्वत्कटीतटी रत्नकिङ्किणिकारम्यरसनादामभूषिता कामे सज्ञातसौभाग्यमार्दवोरुद्वयान्विता माणिक्यमकुटाकारजानुद्वयविराजिता इन्द्रगोपपरिक्षिप्तस्मरतूणाभजङ्गिका गूढगुल्फा कूर्मपृष्ठज्जयिष्णुप्रपदान्विता नगधीतिथि सञ्चन्ननमज्जनतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा चिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेवलिः सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहन्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगणसङ्घातस्तूयमानात्मवैभवा भण्डासुरवधोद्युक्तशक्तिसेना समन्विता सम्पत्करी समारूढसिन्धुरव्रजसेविता अश्वारूढाधिष्ठिता स्वकोटिकोटिविरावृता चक्रराजरथारूढ सर्वायुधपरिष्कृता गेयचक्ररथारूढमन्त्रिणी परिसेविता गिरिचक्ररथारूढदण्डनाथपुरस्कृता ज्वालामालिनिकाक्षिप्तभक्तिप्राकारमध्यगा भण्डसंयवधोद्युक्तशक्तिविक्रमहर्षिता नित्या पराक्रमाटोपनिरीक्षणसमुत्सका भण्डपुत्रवधोद्युक्तबाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचितविषङ्गवधदोषिता विशुक्रप्राणहरणा बाला हि वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वरा महागणेशि निर्भिन्नविघ्नयन्त्रप्रहर्षिता भण्डासुरेन्द्रनिर्मुक्तशस्त्रपत्रस्य वर्षिणी कराङ्गुलिनखोत्पन्ननारायणदशाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्रनिर्दग्धसभण्डासुरशून्यका ब्रह्मोपेन्द्रमहेन्द्रादिदेवसंस्तुतवैभवा हरनेत्राग्निसन्दग्धकामसञ्जीवनौषधिः ఓం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయే నమః. ఇది లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఒక నామం. ఓం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయే నమః. లలితాదేవి యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారికి లక్ష్మీదేవి సహాయంగా ఉంటుందిట. వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా అమ్మవారి దగ్గరుండి చూసుకుంటారట. అందుకనే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ ఒక్క నామాన్ని ఉపాసన చేస్తే చాలు. ఓం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయే నమః అనేటువంటి ఒక్క నామాన్ని రోజు కూడా 1008కి తక్కువ కాకుండా జపం చేస్తూ ఎవరైనా ఒక ముత్తైదువుకి అమ్మవారి స్వరూపంగా తాంబూలం ఇస్తూ వచ్చినట్లయితే గనక మహదైశ్వర్యాన్ని పొందడానికి, లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. అంతటి భవ్యమైనటువంటిది లలితా సహస్రనామ స్తోత్రం. शक्तिकूटैकतापन्नकट्यधोभागधारिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रयकळेबरा कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी कुलाङ्गना कुलान्तस्था कौलिनी कुलयोगिनी अकुला समयान्तस्था समयाचारतत्परा मूलाधारैकनिलया ब्रह्मग्रन्थिरिभेदिनी मणिपूरान्तरुदिता विष्णुग्रन्थिरिभेदिनी
आज्ञाचक्रान्तराळस्था रुद्रग्रन्थिविभेदिनी सहस्राराम्बुजारूढा सुधासाराभिवर्षिणी तटिल्लता समरुचिषट्चक्रोपरि संस्थिता महाशक्तिकुण्डलिनी विसतन्तुतनीयसी भवानी भावनागम्या भवारण्यकुठारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्तसौभाग्यदायिनी भक्तप्रिया भक्तिगम्या भक्तिवश्या भयापहा शाम्भवी शारदाराध्या शर्वाणी शर्मदायिनी शाङ्करी श्रीकरी साध्वी शरच्चन्द्रनिभानना स्यातोदरी शान्तिमती निराधारा निरञ्जना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कणा शान्ता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवध्या निरन्तरा निष्कारणा निष्कळङ्का निरुपाधिर्निरीश्वरा निरागारागमधनी निर्मदा मदनाशिनी निश्चिन्ता निरहङ्कारा निर्मोहा मोहनाशिनी निर्ममा ममता हन्त्री निष्पापा पापनाशिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी निस्संशया संशयद्धी निर्भवा भवनाशिनी निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनाशिनी निर्नाशा मृत्युमधनी निष्क्रिया निष्परिग्रहा निस्तुला नीलचिकुरा निरपाया निरत्यया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदूरा दुराचारशमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्रकरुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वमङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपमनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मीर्मुडप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारथिः महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगीश्वरेश्वरी महातन्त्रा महामन्त्रा महायन्त्रा महासना महायागक्रमाराध्या महाभैरवपूजिता महेश्वर महाकल्प महाताण्डवसाक्षिणी महाकामेश महिषी महात्रिपुरसुन्दरी चतुष्षष्ट्युपचाराढ्या चतुष्षष्टिकणामयी महाचतुष्षष्टिकोटि योगिनी गणसेविता मनुविद्या चन्द्रविद्या चन्द्रमण्डलमध्यगा चारुरूपा चारुहासा चारुचन्द्रकलाधरा चराचर जगन्नाथा चक्रराजनिकेतना पार्वती पद्मनयना पद्मरागसमप्रभा पञ्चप्रेतासनासीना पञ्चब्रह्मस्वरूपिणी चिन्मयी परमानन्दा विज्ञानघनरूपिणी ध्यानध्यात्युज्येयरूपा धर्मा धर्मविवर्जिता विश्वरूपा जागरिणी स्वपन्ती तैजसात्विका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोत्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानकरीश्वरी सदाशिवानुग्रहदा पञ्चकृत्यपरायणा भानुमण्डलमध्यस्था भैरवी भगवानिनी पद्मासना भगवती पद्मनाभसहोदरी उन्मेषयि विशोत्पन्न विपन्न भुवनावलिः सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपात् आब्रह्मकीटजननी वर्णाश्रमविधायिनी. భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నా లేదా భూమి కొనుక్కోవాలి అనేటువంటి ఆశ ఉండి భూమిని ఎప్పుడు కొనుక్కుందామన్నా కానీ ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్న సందర్భంలో
లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఓం వసుదాయే నమః అనేటువంటి నామాన్ని గనక ప్రతిరోజు కూడా 1008 సార్లు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు క్రమేపీ తొలగి ఏ కొద్దిపాటి అవకాశాలు ఉన్నా కూడా మీరు అచిరకాలంలోనే త్వరలోనే భూమిని కొనుగోలు చేయడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహత్తరమైనటువంటి నామం ఓం వసుదాయే నమః అనేటువంటి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నామం. మరొక్క మారు చెప్తాను. ఓం వసుదాయే నమః, ఓం వసుదాయే నమః. ఈ ప్రకారంగా రోజు 1008 సార్లు జపించండి, భూలాభాన్ని పొందండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు లలితా సహస్రనామంలో ఉండేటువంటి రాజరాజేశ్వరి సంబంధమైనటువంటి నామాల వరకు కూడా నిత్యము పారాయణ చేస్తూ వచ్చినట్లయితే 108 సార్లు వాళ్ళకి ఇంటర్వ్యూల్లో విజయం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంటే ఎక్కడి నుండి? రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజత్కృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజ్యలక్ష్మీ, కోశనాథ, చతురంగబళేశ్వరి అనబడేటువంటి ఈ యొక్క 4 లైన్లు ఏవైతే ఉన్నాయో రాజరాజేశ్వరితో ప్రారంభమై ఉండేటువంటివి, వీటిని నిత్యము కూడా 108 తక్కువ కాకుండా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి, త్వరగా ఉద్యోగం పొందడానికి గానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహిమాన్వితమైనటువంటిది, భవ్యమైనటువంటిది లలితా సహస్రనామ స్తోత్రం. నిజజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జమూలికా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూపా నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాధ్యేయవర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్యా రణకిళిమేఖలా रमा राकेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसघ्नी रामा रमणलम्पटा काम्या कामकलारूपा कदम्बकुसुमप्रिया कल्याणी जगती कन्दा करुणारससागरा कलावती कलालापा कान्ता कादम्बरी प्रिया वरदा वामनयना वारुणी मदविह्वला विश्वाधिका वेदवेद्या विन्ध्याचलनिवासिनी विधात्री वेदजननी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूपा क्षेत्रेशी क्षेत्रक्षेत्रज्ञपालिनी क्षयवृद्धिविनिर्मुक्ता क्षेत्रपालसमर्चिता विजया विमला वन्द्या वन्दारुजनवत्सला वाग्वादिनी वामकेशी भक्तिमण्डलवासिनी भक्तिमत्कल्पलतिका पशुपाशविमोचनी संहृता शेषपाषण्डा सदाचारप्रवर्तिका तापत्रयाग्निसन्तप्त समाह्लादवचन्द्रिका तरुणीतापसाराध्वा तनुमध्वा तमोपहा चितिस्तत्पदलक्ष्यार्था चिदेकरसरूपिणी स्वात्मानन्दलरीभूत ब्रह्माद्यानन्दसन्ततिः परा प्रत्यक्षती रूपा पश्यन्ती परदेवता मध्यमा वैखरी रूपा भक्तमानसहंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृङ्गाररस सम्पूर्णा जया जालन्धरस्थिता ओड्याणपीठनिलया बिन्दुमण्डलवासिनी रहो यागक्रमाराध्या रहस्तर्पणतर्पिता सद्यप्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवता युक्ता शार्दूल्यपरिपूरिता नित्यक्लिन्ना निरुपमा निर्वाणसुखदायिनी नित्या षोडशिका रूपा श्रीकण्ठार्थशरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृतिरव्यक्ता व्यक्ता व्यक्तस्वरूपिणी. ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి, అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, లేక అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మధ్య ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ తగాదాల్లో నుంచి ఎలా బయటపడాలి, మనకి రావాల్సినటువంటి ధర్మబద్ధంగా రావాల్సినటువంటి వాటాను ఎలా తెచ్చుకోవాలి? అంతా మనకే రావాలనుకుంటే రాదండి. ధర్మబద్ధంగా ఎంత రావాలి అనేటువంటి వాటాను తెచ్చుకోవడానికి గాను ఒక ఉపాయం ఉంది. ప్రతి మంగళవారము కూడా మీ ఇంటికి సమీపంలో ఉండేటువంటి ఒక దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళండి. ఇది రాత్రిపూట వెళ్ళండి. దేవాలయం మూసివేయబోతున్నారు అనడానికి కొంచెం ముందుగా వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ హారంగా వేసి బాగా కుంకాన్ని ఎక్కువగా ఇవ్వండి. అమ్మవారికి చక్కగా ఎక్కువ కుంకుమ పడే విధంగా, అంటే 1 కేజీ కానీ 2 కేజీలు కానీ మీ శక్తి మేరకు కుంకాన్ని ఇచ్చి, అమ్మ నాకు కనుక ఆస్తి వస్తే
నీ మెడ వరకు కూడా కుంకుమ రాసిని పోయిస్తాను అని చెప్పి నమస్కారం చేసుకొని ఇలా కనీసం ఒక 11 మంగళవారాలకి తగ్గకుండా ప్రతి మంగళవారం కూడా వెళ్ళడం, రాత్రి వేళ అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం, కుంకాన్ని ఇచ్చి రావడం చేస్తూ రావాలి. ఇలా నిమ్మకాయల దండ కుంకం ఇచ్చేసిన తర్వాత ఏదో పూజారి గారు అర్చన చేస్తున్నారు కదా ఆగుదాం అనుకోకుండా ముందుగానే ప్రసాదాలు తీసేసుకొని ఈ నిమ్మకాయల దండ కుంకం ఇచ్చేసి వెనక్కి తిరుగు చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే ఆస్తి తగాదాలు తగ్గడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఎవరికైనా సొంత ఇల్లు ఉండి చక్కగా అది అపార్ట్మెంట్ కాకుండా ఇండివిజువల్ హౌస్ అయినట్లయితే కనుక ఇంకా చక్కటి తేలికైన మార్గం కూడా చేయొచ్చు. మీ ఇంటికి దక్షిణం దిక్కుగా మీ యొక్క ప్రహరీకి బయటగా, లోపల కాకుండా ప్రహరీకి బయటగా దక్షిణం వైపుగా నిమ్మ చెట్టును నాటండి. ఒక చిన్న నిమ్మ చెట్టు తీసుకొచ్చి నాటండి. దానికి చిగురు వచ్చేదాకా రోజు నీళ్లు పోస్తూ ఉండండి. ఎప్పుడైతే ఈ నిమ్మ చెట్టుకు చిగురు రావటం, నిమ్మ చెట్టు చక్కగా మొలవడం జరుగుతూ ఉంటుందో, మీరు ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటారో, క్రమేపీ ఆస్తి పరంగా మీకు వచ్చేటువంటి తగాదాలన్నీ కూడా తగ్గిపోయి మీరు ఆస్తిని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఈ నిమ్మ చెట్టుతో చేసేటువంటి క్రియ ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.